దేశ రాజధాని ఢిల్లీలో వాయువ్య కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అత్యవసరంగా సమావేశమవుతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఎంతోనూ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్తోనూ సమావేశమవుతున్నట్లు ఎల్జీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కాగా పొల్యూషన్ అరికట్టడానికి ఢిల్లీ సర్కార్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. డీజిల్ వాహనాల రాకపోకలు నిషేధించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. BS3 పెట్రోల్, B4 డీజిల్ MIMVల రోడ్లపైకి వస్తే మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 194 కింద ప్రాసిక్యూట్ చేస్తామని, 2000 రూపాయల జరిమానా విధిస్తామని శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ షటిల్ సర్వీస్ను సైతం శుక్రవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇక మరోవైపు ఢిల్లీలో గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం 9 గంటల వరకు వాయు కాలుష్యం 351 పాయింట్ల నుంచి 471 పాయింట్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్ర శనివారాల్లో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం సాయంత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ బడులకు నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ఢిల్లీ NCR పరిధిలో అవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.